కనీసం మనందరికీ కూడా కనీసం 10 ఫోన్ నెంబర్లన్నా గుర్తుండే, ఆ ఫోన్ నెంబర్లు కూడా మనకు గుర్తులేనటువంటి పరిస్థితి వాళ్ళు. కానీ ఆయన డైరీ మాత్రం ఎక్కడా తడబాటు లేకుండా తేదీలతో సహా టక అనర్గళంగా చెప్పేయటం అనేది వెంకటరెడ్డి గారి యొక్క ప్రత్యేకత. అంటే ఈ రంగానికి ఆయన ఒక ప్రభుత్వ రంగం నుంచి డిప్యూటీ సెక్రటరీగా రిటైర్ అయిన తర్వాత ఇది ఒక ఆయన ఇదే రంగాన్ని సాంస్కృతిక సేవని ఒక హాబీగా ఆయన మార్చుకొని ఎటువంటి లాభాపేక్ష స్వలాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ కార్యక్రమాలను ఆ రకమైనటువంటి ఐక్యత భావంతో ఆయన నిర్వహిస్తున్నారు. అందుకే ఎటువంటి ప్రతిఫలాపేక్ష కూడా లేకుండా చక్కని ప్రత్యేకమైనటువంటి విలక్షణమైనటువంటి ఒక వ్యక్తుల్ని కళాకారులందరినీ కూడా ప్రతి సంవత్సరం ఎంపిక చేయడం. అందుకే జీవీఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ ఇచ్చేటువంటి అవార్డులకి ఒక ఆర్టిస్టిక్ మైండ్, ఆర్టిస్టిక్ ఐడియా ఈ రెండు మాత్రం ఉంటాయి తప్ప దీని వెనుక మరొక ఐడియా ఉండదు. అందుకే ఈ అవార్డులకి డిఫరెంట్గా ఒక విలువ ఉంటుంది. వాటిని అందుకునేటువంటి వాళ్ళకి కూడా ఆయా రంగాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుందని చెప్పి నేను భావిస్తూ ఈరోజు అతిథులు కూడా ఎప్పుడు రొటీన్గా వచ్చేటువంటి అతిథులు ఉండవు. ఈ జీవీఆర్ ఆరాధనలో ఎక్కడెక్కడో వివిధ రంగాల్లో బిజీగా ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆయన వేదిక మీద కూర్చోబెడతారు. అటువంటి వారిలో ఈరోజు సన్మానకర్తగా వచ్చినటువంటి జయంతి రెడ్డి గారు డాక్టర్గా వైద్య రంగంలో ఆమె విశేషమైనటువంటి సేవలు అందిస్తూ ఇటు సాంస్కృతిక రంగంలో కూడా తనదైనటువంటి ఒక ప్రత్యేక ఆసక్తిని వారు కనబరుస్తూ ఉన్నారు. అలాగే హిమాచల్ రెడ్డి గారు, లావణ్య లహరి గారు, ఇక మిత్రుడు సోదరుడు చందు శ్రీనివాసరావు. ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పారు, అమెరికాలో ఇక్కడి నుంచి నేను ఒక ఫోన్ చేశాను, ఇలా వెంకటరెడ్డి గారు వస్తున్నారు, ఆయనకి ఏదైనా అక్కడ ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయమంటే విత్ ఇన్ నో టైం చాలా గ్రాండ్గా అక్కడ అందరినీ కూడా మొబలైజ్ చేసి చేయటమే కాకుండా అమెరికాలో ఇక్కడ ఎటువంటి ప్రచారాల భాగాలు చాలా సంస్థలు ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత చేసేటువంటిది అది ఇంత చిన్న కార్యక్రమమైన భారీ స్థాయిలో దాన్ని ఏదో పబ్లిసిటీ చేస్తారు. కానీ ఎటువంటి ప్రచారం లేకుండా అమెరికాలో ఆ ఉద్యోగులందరూ కూడా తలా కాస్త పోగేసినటువంటి నిధుల్ని తీసుకొచ్చి ఇప్పుడు గుంటూరు కానీ లేకపోతే ఒక కరీంనగర్ ప్రాంతం, వరంగల్ ప్రాంతం ఇటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థుల్ని ఎంపిక చేసి వాళ్ళకి ఈ స్కాలర్షిప్ల పేరుతోనూ లేకపోతే మరో రూపంలోనూ ప్రతి సంవత్సరం కూడా ఆప్తా అనేటువంటి ఒక ఆప్త మిత్రుడిగా ఆప్తా అనేటువంటి సంస్థని స్థాపించి ఆ సంస్థ ద్వారా వీళ్ళందరూ చందు శ్రీనివాసరావు నేతృత్వంలో వాళ్ళందరికీ కూడా సహాయ కార్యక్రమాలు నిర్వహించడం చందు శ్రీనివాసరావు యొక్క ప్రత్యేకత. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి చందును కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక అవార్డు గ్రహీతలు నూతలపాటి సాంబయ్య గారు రంగస్థలంలో నాటక రంగంలో దర్శకుడిగా నటుడిగా అనేకమైనటువంటి పాత్రలు పోషిస్తున్నటువంటి వృత్తిపరంగా టీచర్ అయినప్పటికీ కూడా ప్రవృత్తిపరంగా నటనా రంగానికి అంకితమైనటువంటి వ్యక్తి. ఇక ద్వానా శాస్త్రి గారు సాహిత్య రంగంలో పరిచయం అవసరం లేనటువంటి మేస్త్రి ద్వానా శాస్త్రి. సురేష్ కుమార్ గారికి విషయానికి వచ్చే పట్ల ఒక అంకిత భావం, తెలుగుదనం పట్ల నిండైనటువంటి నరనరాగా తెలుగుదనాన్ని జీర్ణించుకున్నటువంటి ఒక కళామూర్తి సురేష్ కుమార్. ఎక్కడో తెలంగాణ మారుమూల కుగ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి మన సంస్కృతిని మన సంప్రదాయాల్ని ఆకలించుకోవడమే కాకుండా ఏటికి ఎదురీతున్నటువంటి రీతిలో ఇవాళ వస్తున్నటువంటి భూత ప్రేత డాకిని శాకిని పిశాచ వంటి సీరియల్స్ మధ్యలో చక్కని సీరియల్స్ అందిస్తున్నటువంటి అభిరుచి ఉన్నటువంటి దర్శకుడు డి సురేష్ కుమార్. వారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉద్యోగ రంగానికి వచ్చినట్టయితే ఇవాళ మనం చూస్తున్నాం అనేక మంది ఉద్యోగులు వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాటమే తప్ప బాధ్యతలను విస్మరించేటువంటి పరిస్థితి. అలా కాకుండా ఉద్యోగ రంగంలో తనదైనటువంటి దీక్షా దక్షతల చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ ఒక కమిటెడ్ ఎంప్లాయీగా పనిచేస్తూ అనేక మందికి స్ఫూర్తిగా నిలిచినటువంటి విజయ రామరాజు గారు. ఇక ఈ త్యాగరాయ గాన సభకు నిత్యం వచ్చేటువంటి దశజ్ఞులకి ఆయన గళం సుపరిచి